29వ తేదీ ఈ స్వర్రాగ సప్తాహ మహోత్సవాన్ని ప్రముఖ దర్శకులు పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారు ప్రారంభిస్తున్నారు. 30వ తేదీన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కార్యక్రమానికి విచ్చేసి గాయని గాయకులు సత్కరిస్తారు. దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే ఆయన మొట్టమొదట మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పినప్పుడు ఒక కండిషన్ పెట్టారు, నాకు సన్మానం చేయకూడదు అని. మామూలుగా వారం రోజులు కార్యక్రమం చేస్తున్నప్పుడు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యక్రమం ఇది. మన హైదరాబాద్ పద్మభూషణ్ వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమం ఇది. సత్కారాలు చేస్తారు మామూలుగా. అలా జరగకూడదు. నేను ఈ గాయని గాయకుల్ని వాయిద్య సహకారం అందిస్తున్న వారిని నేను సత్కరిస్తాను, నాకు సత్కారం చేస్తే రాను అన్నారు. నిజానికి దీనికి పునాది నారాయణ రెడ్డి గారు. ఆయన బర్త్డేకి, ఆయన జన్మదినానికి నారాయణ రెడ్డి గారు ఆయన సత్కారాలు ఒప్పుకోరు. అదేవిధంగా తన జన్మదినోత్సవం అయినప్పటికీ కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు సత్కారానికి చేయను అంటే వస్తా అన్నారు. మేము చెయ్యము అని చెప్పాము. మీరు రావాలి అంటే 30వ తేదీన వస్తున్నారు. అదేవిధంగా సుమారు 50 పైన దర్శకులు, సంగీత దర్శకులు పాడిన స్వరపరిచినటువంటి గీతాలను 16 మంది గాయని గాయకులు సమర్పిస్తున్నారు. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అభిమానులకి ఇదొక విందు. ఘంటసాల గారి కార్యక్రమాలు కోకొలలుగా చేశాం, కానీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం, ఆయన పాటల కార్యక్రమం జరగటం ఇదే మొట్టమొదటిసారి. వంశీ సంస్థ తొలి రోజుల్లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద అఖిల భారత స్థాయిలో పాటల పోటీ నిర్వహించింది. 1975 ఆ ప్రాంతాల్లో. తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు 1975లో మొట్టమొదటిసారిగా వంశీ సంస్థకి ఒక కార్యక్రమం కూడా ఇచ్చారు. సంగీత కార్యక్రమం, సంగీత విభాగం లేడీ ఐటీ క్లబ్లో పెట్టామని. ఏం ఆశించకుండా 5,000 రూపాయలకి మద్రాసు నుంచి రావటం, పోవటం, హోటలు, వాయిద్య సహకారం ఖర్చులు అన్నీ కలిపి 5,000 తీసుకున్నారు మా దగ్గర. 5,000 రూపాయల కార్యక్రమం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. మొదటి నుంచి కూడా వంశీ సంస్థ మీద బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానం. వారందరూ కూడా కలిసి ఈ సంస్థని ఒక సాంఘిక సంక్షేమ సంస్థగా కూడా రూపకల్పన చేశారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా 65 పాటలతో 65వ జన్మదినానికి ఈ కార్యక్రమం రూపొందించాం. నామకరణం చేసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నామకరణం చాలా కష్టం. ఇందాక వారు చెప్పినట్టుగా ఘంటసాల స్వర్రాగ మహాయాగం 51 సంవత్సరాలు ఘంటసాల గారు బతికారు. అందుకని 51 రోజులు 51 పాటలతో పెట్టాం. 65వ జన్మదినోత్సవం కాబట్టి 65 పాటలతో వారం రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది రూపకల్పన చేయడం కష్టం, పాటలు సంపాదించడం కష్టం, పాటలు రచయితల పేర్లు కూడా కష్టం, అన్ని చోట్ల దొరకవు. అలాంటిది ప్రముఖ గాయని హ్యూస్టన్లో ఉంటున్న మణిశాస్త్రి గారు అమెరికా నుంచి ఇంటర్నెట్లో వర్క్ చేసి మన స్థానిక గాయని గీతాంజలి గారితో సహకారంతో ఈ కార్యక్రమం 7 రోజులు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గాయని గాయకుల వివరాలు గాయని గీతాంజలి గారు తెలియజేస్తారు.